రేపు వారాహి విజయబేరి బహిరంగ సభ అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రేపు అచ్యుతాపురం 4 రోడ్ల కూడలిలో జరగబోవు వారాహి విజయబేరి సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ బీజేపీ జనసేన కార్యకర్తలు అభిమానులు పాల్గొనాలని ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి సింధూరపు విజయ్ కుమార్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ సమావేశంలో సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబు రాజు చేసిన దౌర్జన్యాలు, అక్రమాలు మరియు నియోజకవర్గంలో ఎంత అవినీతి సొమ్ము దోచుకున్నాడు రేపు సభలో అందరికీ తెలియజేస్తామని అన్నారు. యలమంచిలి నియోజకవర్గానికి దశాదిశ సెజ్ని ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంపెనీల దగ్గర ఎంతెంత అవినీతి సొమ్ము దోచుకున్నారో రేపు క్షుణ్ణంగా వివరిస్తామని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ కన్నబాబు రాజు జైలుకు పోవడం తథ్యమని విజయ్ కుమార్ అన్నారు. సమయంలో వారాహి విజయబేరి అని చెప్పి యాత్ర, పవన్ కళ్యాణ్ గారి యాత్ర వాస్తవానికి గతంలో 2 సార్లు జరగాల్సింది. వివిధ మరి ఇంపార్టెంట్ పనుల వల్ల పోస్ట్పోన్ జరిగింది. అయితే లాస్ట్ ఒక 25 రోజుల నుంచి ఫిక్స్డ్ ప్రోగ్రామ్స్ మొత్తం అందరికి కూడా స్టేట్ వైడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్ వైడ్ ప్రోగ్రాంలో పక్కాగా అన్ని ప్రోగ్రాంలు కూడా జరుగుతూ ఉన్నాయి. అవి రేపు 1వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి అచ్యుతాపురం జంక్షన్లో వారాహి విజయబేరి పవన్ కళ్యాణ్ గారి సభ, భారీ బహిరంగ సభ జరగబోతుంది. దానికి ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే అచ్యుతాపురం యలమంచిలి నియోజకవర్గం, ముఖ్యంగా అచ్యుతాపురం SCZని మరి వైఎస్ఆర్సీపీ నాయకులు దోచికి తిన్నారు. ఈరోజు కంపెనీలన్నీ కూడా రన్ చేసుకోలేక అనేకమైన కంపెనీలు మూతపడ్డాయి. మరి ఈరోజు మొత్తం ఈ SCZ మొత్తం ప్రశ్నార్థకంగా మారింది ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల చేతుల్లో. ఎమ్మెల్యే కూడా కేవలం దోచుకోవడానికే కంపెనీలు వాడుకున్నాడు, కానీ ఇక్కడున్న యువతకి ఎటువంటి మరి కంపెనీల్లో ఉపాధి కల్పించడానికి కూడా ఎప్పుడు కూడా ఏది ట్రై చేయలేదు. ఇవన్నిటికీ కూడా మరి యువతనంతటినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే రేపు పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఈ SCZ గురించి, అలాగే ఉపాధి గురించి, ఈ యలమంచిలి నియోజకవర్గం గురించి మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా ఉమ్మడి స్టాండ్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి స్టాండ్, రాబోయే రోజుల్లో భవిష్యత్తు, అన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా, యువతనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. మధ్యాహ్నం 3 గంటలకల్లా అచ్యుతాపురం 4 రోడ్ల జంక్షన్కి రావాల్సిందిగా కోరుతున్నాం. భారీ బహిరంగ సభ, మన భవిష్యత్తుని నిర్ణయించబోయే సభ, మన భవిష్యత్తుకి, మన SCZ ఉనికికి రేపు మరి పవన్ కళ్యాణ్ గారి సభ ఎంతైనా తోడ్పడుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మరి మీరు ఈరోజు చూస్తున్నారు, కన్నబాబు రాజు 3 సార్లు మరి ఎమ్మెల్యే అయినా కూడా ఒక్కటంటే ఒక్క పని కూడా చేసింది లేదు. అన్ని కబ్జాలు చేసిందే, మరి దోచుకోవడమే. ఎవరినైనా సరే ఓట్లు వేసిన వాళ్ళని, ఓట్లు వేయించిన వాళ్ళని, వేయలేని వాళ్ళని అందరినీ కూడా దూషించడం, బానిసల్లా చూడడం కన్నబాబు రాజు మార్కు. ఆయన స్వభావం అలాంటిది. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, ధైర్యం ఉండుంటే తిన్నంగా గెలకుండా కుట్రలో పడుతూ ఉన్నాడు. ఆ కుట్రలన్నింటినీ కూడా ఛేదించి మరి రాబోయే 2024 అంటే నెక్స్ట్ మంత్ 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థినైన నేను, అలాగే పార్లమెంట్ అభ్యర్థి రమేష్ గారు ఇద్దరం కూడా గెలవబోతున్నాం అందరి ఆశీస్సులతో. వీళ్ళు కుయుక్తుల్ని, వీళ్ళు తిన్నంగా గెలడానికి వీళ్ళకి చేత కాదు. ప్రజలు వీళ్ళని తిరస్కరిస్తున్నారు కాబట్టే మరి అనేకమైన కుయుక్తులు పనుతున్నారు. అందులో భాగంగానే మరి తెలుగుదేశాన్ని, జనసేనని వేరువేరుగా పోటీ చేద్దామని కలగన్నారు. దాన్ని కూడా మేము ఛేదించాం. అందరం కలిసి గట్టిగా ఎక్కడ కూడా కలిసి పనిచేస్తూ మరి అభ్యర్థుల యొక్క విజయం కోసం కష్టపడి సమిష్టిగా సమన్వయంతో పనిచేస్తున్నాం. అలాగే రేపు కార్యక్రమం కూడా, పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం కూడా మరి 3 పార్టీలు సమన్వయంతో పనిచేసి భారీగా జన సమీకరణ సేకరించి సక్సెస్ చేయడం కోసం మా ప్రయత్నం అందరం కలిపి పనిచేస్తాం. రేపు సాయంకాలం 3 గంటలకి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కార్యక్రమం
ఖచ్చితంగా జరుగుతుంది. దానికి కేడర్నంతా సమాయత్తం చేయడానికి మేము తయారవుతున్నాం. సభని సక్సెస్ చేయడం కోసం అన్ని గ్రామాల నుంచి కూడా, నియోజకవర్గం నుంచి, మొత్తం నుంచి, నలుమూల నుంచి సుమారు ఒక 50,000 మందిని రావడానికి సిద్ధంగా స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నుంచి కూడా ఈ మీటింగ్ని సక్సెస్ చేయడం కోసం అని చెప్పేసి మీ ద్వారా తెలియపరచడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం పెద్దలు విజయ్ కుమార్ గారు మాట్లాడారు.